ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని యోహాను సువార్త 1:4 చూసినట్లయితే ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇది ఎటువంటి జీవం అంటే నిరాశ నిస్పృహల్లో ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఆలోచన తలంపులలో బలంగా ఉండి సజీవంగా వాటిని ఎదుర్కొని మన పాదాల కింద నిలిపివేసేటువంటి శక్తి పొందుకునేటువంటి జీవం ఆయన మాటలో ఉంది. ఆయన యొక్క మాట మనుషులకి ఎంతగానో వెలుగై ఉంది. అనేక మంది శారీర సంబంధంగా తమను తాము బలపరుచుకుంటూ ఉంటారు గాని, ఆత్మ సంబంధమైన సాధకము అదెంతో ప్రయోజనకరమని ఈ ఉదయకాలం నువ్వు తెలుసుకోవాలి. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 4:8 శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని, దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. అయితే మీరు జీవం కలిగినట్లు మీరు నా యొద్దకు రారు. యోహాను సువార్త 5:40. కనుక ఈరోజు సాత్వికమైన మనసు అదెంతో మంచిది. విధేయత కలిగింది. దేవుడికి కృపను తీసుకొచ్చేదిగా ఉంది. కానీ నీలోని విర్రవీగుతున్నటువంటి దుష్టత్వాన్ని నువ్వు మానుకున్నట్లయితే, ఆ జీవం నీ వద్దకొస్తుంది. అప్పుడు ఉపదేశాన్ని విడిచిపెట్టక నువ్వు దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే, అది నీకు జీవం కాబట్టి నువ్వు దాన్ని ఖచ్చితంగా పొందుతావు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8:10 క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది గాని, మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగింది. కాబట్టి ఈరోజు మీరు పైనున్న వాటినే గాని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తుతో కూడా దేవునితో దాచబడి ఉంది. నువ్వు మరలా జీవంతో లేచినట్లయితే మీ పాపాలన్నీ ఒప్పుకొని, మీ అతిక్రమలన్నింటిని విడిచిపెట్టుకొని, ఆయనకు జీవం మరలా పొందినట్లుగా, ఆయన కనికరం కోసం నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, అది నీకు మంచిది. కాబట్టి పైనున్న వాటిని మీదనే గాని, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి. మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ప్రభువైన యేసుక్రీస్తుని ఎంతమంది విశ్వసిస్తారో, అటువారు వారందరికీ ఆయన జీవాన్ని దయచేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 8:33 ఆయన దీనత్వమును బట్టి ఆయన న్యాయ విమర్శ దొరకకపోయినా ఆయన సంతానమును ఎవరు వివరించరు. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినదనినా ఇటువంటి తీసివేయబడినది దాని గురించి కానీ ఈరోజు కానీ మనం ఆలోచన చేసినట్లయితే, నీ పూర్ణ హృదయంతో నివసించినట్లయితే నువ్వు దాన్ని పొందుకుంటావు. కాబట్టి నీ పూర్ణ హృదయంతో సంతోషంగా ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే, ఆయన లేఖనాలు వింటూ ఉన్నట్లయితే, ఆయన జీవం నీలో ప్రవహించినట్లయితే నువ్వు సమస్తాన్ని జయించగలవు. అటువంటి జీవాన్ని ఈరోజు ప్రభు నీకు ఇవ్వాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ప్రభా ఈ ఉదయకాలం నీ సన్నిధిలో ఎంతమంది ఇది కనిపెట్టుకుని ఉన్నారు, వారందరికీ నీ జీవమును అనుగ్రహించి, నీ జీవం అంటే ఎటుదో ప్రత్యక్షంగా వారు తెలుసుకునేలాగా గొప్ప సాక్ష్యమును వారికి దయచేసి మీ మహిమతో ప్రేరేపించమని కృపలో వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఈరోజు జరిగించుకునేటువంటి ప్రతి పని అది సక్రమంగా జరిగినట్లు కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.